Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, every weekend I'll bring one learning strategy. సో ఈరోజు మీకు మీ అందరి కోసం ఒక బైనరీ ట్రేడింగ్ సింపుల్గా ఈజీగా అర్థమయ్యి గుడ్ యాక్యురసీ ఇచ్చే బైనరీ ట్రేడింగ్ స్ట్రాటజీతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ఆ స్ట్రాటజీ గైస్. సింపుల్. ఈ స్ట్రాటజీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఇట్స్ అబౌట్ ఎ డోజీ గైస్. డోజీ బేస్డ్ మీద ఒక స్ట్రాటజీ. సో బేసికలీ ఫస్ట్ చాలా అందరికీ తెలుసు ట్రేడర్స్ అనేవి డోజీ క్యాండిల్ అంటే ఏంటో. జస్ట్ ఈ డోజీ క్యాండిల్ అంటే ఏంటి గైస్, బేసికలీ క్యాండిల్ యొక్క బాడీ చాలా తక్కువ ఉండి విక్స్ అనేవి పెద్దగా ఉంటాయి అప్ అండ్ డౌన్. అంటే దీని మీనింగ్ ఏంటి, దీన్ని ఏం చూపిస్తుందంటే ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ న్యూట్రల్ అనమాట మోస్ట్లీ. అంటే ఎవరు విన్నర్స్ కాదు ఇక్కడ. సో అలాంటి క్యాండిల్స్నే మనం డోజీ క్యాండిల్ అంటాం. సో బేసికలీ డోజీ క్యాండిల్ అనేది విజువల్గా ఇలా కనిపిస్తుంది మనకి చార్ట్స్లో. సో ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, ఈ ఒక క్యాండిల్తో మనం ఎలా బైనరీ ట్రేడింగ్లో ట్రేడ్ చేయొచ్చు. సో అది తెలుసుకోవాలంటే ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్, యూ లెర్న్ మెనీ థింగ్స్. మన ఇంటెన్షన్ ఆఫ్ ద ఛానల్ ఇస్ వెరీ సింపుల్. నేను స్ట్రాటజీ అంతా సింపుల్గా పెడతాను, సింపుల్, ఏం కాంప్లెక్సిటీ ఉండదు ఇందులో, ఈజీ. సో లెట్స్ జంప్ ఇన్ టు అవర్ స్టెప్స్ గైస్. ప్రతి స్ట్రాటజీకి మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో లెట్స్ ముందు స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, డోజీ స్ట్రాటజీకి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ గైస్, ఆల్వేస్ మీ ముందు లాస్ట్ వీకెండ్ కూడా మీకు ఒక స్ట్రాటజీ వీడియో ఇచ్చాను, ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ హైయర్ టైం ఫ్రేమ్ నుంచి యూస్ చేసుకొని మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అని. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మన స్టెప్ 1 ఆల్వేస్ వీ విల్ బీ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్ గాస్. హైయర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేస్తాం లెవెల్స్. ఏ లెవెల్స్ ఇక్కడ? డోజీ లెవెల్స్, ఓన్లీ ఆన్ బాడీ, డోజీ బాడీ లెవెల్స్ తీసుకుంటాం. ఓకే, ఇది స్టెప్ 1, సింపుల్. లెవెల్స్ అనలైజ్ చేస్తాం మనం హైయర్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ ఏంటి హైయర్ టైం ఫ్రేమ్ అంటే 1 hour గైస్. నెక్స్ట్ ఏంటి గైస్, స్టెప్ 2, సింపుల్గా మీ లోవర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేసే టైం ఫ్రేమ్లో ట్రేడ్ టైం ఫ్రేమ్ ఏంటి, బేసికలీ 5 minutes. 5 minute చార్ట్లోకి వచ్చి మీరు వెయిట్ ఫర్ ట్రేడ్స్. ఓకే, ఇంతే. స్టెప్ 1, స్టెప్ 2 సింపుల్. సో అనాలిసిస్ అంతా హై టైం ఫ్రేమ్ 1 hourలో మన డోజీ మీద బాడీ లెవెల్స్తో లెవెల్స్ డ్రా చేసుకుంటాం, అండ్ లోవర్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్స్ ప్లేస్ చేస్తాం. ఆల్ రైట్, ఇంతే గైస్, వెరీ సింపుల్. సో ఇప్పుడు మనం థియరీలో నేర్చుకున్నాం, లెట్స్ సీ ఇన్ ద ప్రాక్టికల్ వే చార్ట్లో మనం ఎలా చేయొచ్చు అనేసి. ఓకే, లెట్స్ డూ ది అనాలిసిస్ అండ్ స్టార్ట్. ఓకే, సో లెట్ మీ క్లియర్ ద హోల్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ ఐఎమ్ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్ విచ్ ఇస్ 1 hour గైస్. మనం ఫస్ట్ స్టెప్లో ఉన్నాం, కరెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, మనం చేయాల్సింది సింపుల్గా డోజీని ఫైండ్ అవుట్ చేయాలి. సో గైస్, నేను యూరో యూఎస్టీ చార్ట్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది యూరో యూఎస్టీ చార్ట్. వీకెండ్ డేటా ఉండదు కాబట్టి మీకు ఇలా చార్ట్ కనిపిస్తుంది. మనం ఏం చేద్దామంటే, మనం ఎక్కడికైనా పాస్ట్కి వెళ్ళి ఏదో ఒక ఏరియాలో, లెట్స్ సపోజ్ ఈ ఏరియాలోంచి మనం వెయిట్, ఈ ఏరియా ఎక్కడైనా సరే మనం డోజీస్ ఫైండ్ చేద్దాం. ఫస్ట్ హై టైం ఫ్రేమ్ 1 hourలో మనం ఇప్పుడు ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డోజీస్. ఎక్కడైతే డోజీస్ ఉన్నాయో లెట్స్ ఫైండ్ అవుట్ గైస్. చూడండి, ఇక్కడ నుంచి చూసుకుంటే నాకు తెలిసి ఇక్కడ ఒక డోజీ ఉంది, ఇది ఒక డోజీ, రైట్. నేను ఓన్లీ క్యాండిల్ బై క్యాండిల్ చూసుకుంటూ డోజీ ఎక్కడ ఉందో చూస్తున్నా. అండ్ ఇక్కడ కూడా ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ గైస్, ఇది డోజీ అవ్వదు, సో ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఇట్. డోజీ అంటే బాడీ మధ్యలో ఉండాలి, విక్స్ పైన కిందన ఎక్కువ ఉండాలి. ఓకే, దట్ ఈస్ అ డోజీ. ఇదిగోండి, ఇది కూడా ఒక గ్రీన్ క్యాండిల్, ఒక డోజీ క్యాండిల్. అండ్ మళ్ళీ ఇక్కడ ఉంది ఒక డోజీ, ఈ గ్రీన్ క్యాండిల్. ఓకే, అండ్ దిస్ వన్. ఓకే, చాలు గైస్. ఇప్పుడు 4 క్యాండిల్స్ మనం డోజీ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేసాం. స్టెప్ 1 ఐడెంటిఫై చేశాక ఏంటి, స్టెప్ 1లో బాడీ మీద మీరు లెవెల్స్ డ్రా చేయాలి. చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ డోజీ దగ్గర నేను ఒక బాడీ మీద ఒక లెవెల్ డ్రా చేశాను. ఇన్ ద సేమ్ వే సెకండ్ డోజీ క్యాండిల్ బాడీ మీద, ఓన్లీ బాడీ మీద ఒక లెవెల్ డ్రా చేశాను. అండ్ ఇక్కడ థర్డ్ డోజీ క్యాండిల్ దగ్గర, అండ్ ఇన్ ద సేమ్ వే ఫోర్త్ డోజీ క్యాండిల్ దగ్గర. ఓకే, సో మనం ఈ స్పేస్ని అనలైజ్ చేసాం. సో నేను ఇక్కడ ఒక
వర్టికల్ లైన్ డ్రా చేసుకుంటా. అంటే ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే ట్రేడ్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చాయో చూద్దాం. సో స్టెప్ 1 ఏంటి గైస్? హైయర్ టైమ్ ఫ్రేమ్ 1 అవర్ డోజీ క్యాండిల్స్ మార్క్ చేసుకోవాలి. అండ్ డోజీ బాడీ మీద లెవెల్స్ మార్క్ చేసుకోవాలి. డన్. మనం సింపుల్గా స్టెప్ 2కి వెళ్ళిపోదాం. స్టెప్ 2 ఏంటి? మీరు ఎక్కడైతే ట్రేడ్ చేస్తారో, నేను బేసికలీ 5 మినిట్ ట్రేడ్ చేస్తాను. సో 5 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి లెట్స్ వెయిట్ పెద్ద లెవెల్స్ మనకి ట్రేడ్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇంతవరకు ఇక్కడ నుంచి మనం ప్లాన్ చేద్దాం, ఎందుకంటే ముందు డేటా లేదు. సో చూడండి గైస్, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. మనకి ఎక్కడి నుంచి అయితే క్యాండిల్స్ ఉన్నాయో అక్కడి నుంచే చూద్దాం లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి అనేది. ఈ లెవెల్స్ గైస్, దే విల్ వర్క్ యాజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గైస్. ఓకే, సపోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇవ్వండి ఇక్కడ నుంచి. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ రైట్. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది ఇప్పుడు ఈ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, క్యాండిల్స్ అనేవి మనకి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ కింద నుంచి ఎంత స్ట్రాంగ్ వస్తున్నాయి. బట్ ఇక్కడ చూడండి, ద మూమెంట్ మీరు ఇక్కడ జూమ్ చేసి చూస్తే, జస్ట్ సెకండ్ ఈ క్యాండిల్ హైలైట్ చేసి జూమ్ చేస్తాను. చూడండి, ఇంత ప్రైస్ వచ్చి ఈ లెవెల్ని టచ్ చేయగానే క్యాండిల్ అనేది మీరు సేఫ్టీతో ఈ లెవెల్ పైన సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తే ఈ క్యాండిల్లో విన్. దట్స్ ఇట్ గైస్. మీకు ఒక లెవెల్స్ కావాలి, ఇంపార్టెంట్ లెవెల్స్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ లెవెల్ 1 అవర్లో డ్రా చేసిన డోజీ లెవెల్ ఎంత స్ట్రాంగ్ బయర్స్ని ఈ క్యాండిల్ అనేది ఈ లెవెల్ క్రాస్ చేయలేకపోయింది ఫస్ట్ అటెంప్ట్లో. సో మీ ఫస్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, మీరు విన్ అవుతారు. నెక్స్ట్ అలా ప్రైస్ మూవ్ అయింది ఆల్మోస్ట్. చూడండి, మేబీ నేను డోజీ లెవెల్ అటు ఇటు డ్రా చేసి ఉండొచ్చు. ప్రాపర్గా అలైన్ చేసుకుంటే మేబీ ఇక్కడ కూడా మనకి ఈ టచ్ అవ్వగానే నెక్స్ట్ ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఈ లెవెల్ని ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడికి వెళ్ళింది ప్రైస్. మళ్ళీ ప్రైస్ అనేది ఈ కిందకి పుష్ చేసుకుంటూ వచ్చినప్పుడు చూడండి, ఎగ్జాక్ట్లీ గైస్, ఎగ్జాక్ట్లీ అట్ ద లెవెల్. అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్కి ప్రైస్ రాగానే మీరు ఇక్కడ సపోర్ట్ కింద బై ట్రేడ్ ప్లేస్ చేస్తారు. ఇప్పుడు క్యాండిల్ అనేది ఈ లెవెల్ క్రాస్ కిందకు వచ్చినప్పుడు సేఫ్టీతో ఈ ట్రేడ్ కూడా విన్. అంటే మీకు ఈ లెవెల్స్ డ్రా చేయడం వల్ల మీరు సింపుల్గా డోజీ లెవెల్ ఇక్కడ ఒక ట్రేడ్ విన్, ఇక్కడ ఒక ట్రేడ్ విన్ 2, ఇక్కడ మీరు టచ్ అవ్వలేదు అని పోనీ వదిలేశారు అనుకోండి, ఇది మర్చిపోండి, ట్రేడ్ మీరు తీసుకోలేదు. సో 2 ట్రేడ్స్ మీకు విన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ ప్రైస్ అనేది ఈ లెవెల్ని టచ్ చేసింది కదా, మాటికి ఈ లెవెల్ని వెంటనే మీరు ట్రేడ్ చేయకూడదు. అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ట్రేడ్ ప్లేస్ చేశారు, విన్ అయ్యారు, ఎందుకంటే క్యాండిల్ పైనే బాడీతో క్లోజ్ అయింది, మీరు బై ట్రేడ్ ప్లేస్ చేస్తే విన్. ఇప్పుడు దాని తర్వాత ప్రైస్ కిందకు వచ్చింది కదా, ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, రివర్సల్ వెళ్తా ఇమీడియట్గా అంటే వద్దు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రైస్ వచ్చింది కదా, నేను ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎస్ఎన్ఆర్ లెవెల్ లాగా బిహేవ్ చేస్తుంది. దట్స్ ట్రూ. బట్ ఏంటంటే పాయింట్, ఇమీడియట్గా వెళ్ళొద్దు. ప్రైస్ ఫస్ట్ టచ్ చేశాక మళ్ళీ ప్రైస్ ఇలా కిందకు వచ్చి పైకి వెళ్తే మీరు మళ్ళీ ట్రేడ్ చేయండి. ఆర్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తే లెవెల్కి బ్రేక్ ట్రై చేయండి, అంతేగాని ఇమీడియట్ వద్దు. ఇమీడియట్ అంటే నేను ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇది ఇమీడియట్ లెవెల్స్ ఈ జోన్లో ఉన్నవి. ఎందుకంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ట్రేడ్ ప్లేస్ చేశారు ఈ లెవెల్ దగ్గర, మళ్ళీ ఇమీడియట్గా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రైస్కి కొంత మీరు టైం ఇవ్వాలి, ప్రాపర్గా బయర్స్ అండ్ సెల్లర్స్ మూవ్ అయ్యేటట్టు. ఇప్పుడు చూడండి, మీరు కొంత టైం అయ్యాక మళ్ళీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ట్రేడ్ ప్లేస్ చేశాక మళ్ళీ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. ప్రైస్ అనేది ఏదైనా స్ట్రాంగ్గా కొద్దిగా లెవెల్, ఇప్పుడు చూడండి ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే ప్రైస్ ఇన్ని స్ట్రాంగ్ ఒక ప్రాపర్ ఫార్మాట్లో ఒక వీ షేప్ లాగా కానీ ఒక స్వింగ్ లాగా కానీ మూవ్ అయినప్పుడు ఒక మూమెంట్ అంతా ఇంత స్ట్రాంగ్ బయర్స్ వెళ్ళారు లెవెల్ బ్రేక్ చేసుకుంటూ, కిందకు వచ్చినప్పుడు చూడండి ఇదే లెవెల్ దగ్గర మీకు ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. అంటే ఏంటి, దిస్ వర్క్డ్ యాజ్ ఎ సపోర్ట్. ఈ లెవెల్ గైస్, దిస్ ఇస్ ఎ డోజీ లెవెల్. మీకు అర్థమవుతుందని దీని యొక్క స్ట్రెంగ్త్. ఎప్పుడైతే ప్రైస్ ఇలా స్ట్రాంగ్గా బ్రేక్ చేసి మళ్ళీ అది రీటెస్ట్కి వచ్చిందో మీకు ఇక్కడ బై సైడ్ ఒక ట్రేడ్ దొరికింది. సో డోజీ లెవెల్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా మీకు అర్థమవుతుందా. మల్టిపుల్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఒకే లెవెల్, మీకు ఇంత కాంప్లెక్స్ ఏం కాదు. 1 అవర్లోకి వెళ్తారు, లెవెల్స్ డ్రా చేస్తారు, ట్రేడ్స్ తీసుకుంటారు. బట్ కావాల్సింది ఏంటంటే పేషెన్స్ గైస్. మీకు పేషెన్స్ లేదు, ప్రైస్ యాక్షన్ గురించి నేను వెయిట్ చేయను అనుకుంటే మాత్రం మీకు ట్రేడింగ్ అనేది చాలా కష్టం, ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. సో మీకు అనేది మెయిన్
యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ ప్రైస్ యాక్షన్ కూడా తెలియాలి. ఇప్పుడు చూడండి మీకు ఏం చెప్పండి, ప్రైస్కి టైం ఇవ్వండి, వన్స్ ఇట్ గోస్ యూ డూ ఇట్ అన్నాను. ఇక్కడ చూడండి ఇది మీరు ట్రేడ్ ప్లేస్ చేస్తారు, అయిపోయింది గుడ్. తర్వాత ప్రైస్ పైకే మూవ్ అయింది. ఎక్కడైనా నెక్స్ట్ లెవెల్స్ ఎక్కడైనా టచ్ అయిందో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలా మూవ్ అయితే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ చూస్తే ఈ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా బ్రేక్ చేసింది. లెట్స్ సపోజ్ మీరు ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేశారు, ఎందుకంటే మనం లెవెల్ క్రాస్ అయ్యాక ట్రేడ్ ప్లేస్ చేస్తాం. సో మీరు ఈ క్యాండిల్ మీద ట్రేడ్ ప్లేస్ చేశారు, ఏమైంది, ఫెయిల్ అయింది. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఈ క్యాండిల్ అనేది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్, రైట్, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. అండ్ హాఫ్ ఆఫ్ ద క్యాండిల్ చూడండి ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఇంత క్యాండిల్ యొక్క బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది దీన్ని లెంత్, అంటే అబౌవ్ ది లెవెల్, అంటే ఇట్స్ నాట్ ఏ ఫేక్ వన్, ఇట్స్ ఏ రియలిస్టిక్ బ్రేక్అవుట్. సో మేబీ మీరు ఇమ్మీడియట్గా సెల్కి వెళ్ళొద్దు, అది నేను చెప్పబోయేది. ఎందుకంటే మీకు వీక్నెస్ కనిపించాలి. ఇప్పుడు చూడండి ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేశాక తర్వాత ఒక బయింగ్ క్యాండిల్ వచ్చింది, వీక్ క్యాండిల్, రైట్. అప్పుడు మీరు మేబీ ఒక సెల్ ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ప్రైస్ యాక్షన్గా, ప్రైస్ యాక్షన్ మీకు లెవెల్స్ అనేవి స్ట్రాంగ్గా కనిపిస్తాయి. ఈ లెవెల్ దగ్గర మీకు ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రేడ్ చేస్తే మీకు హై యాక్యురసీ ఉంటుంది. లెవెల్ దగ్గరే డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు, యాజ్ యునో టచ్ చేయగానే ఒక సెల్ ట్రేడ్, ఆర్ ఒకవేళ ఇలాంటి ఒక్కొక్కడు ఫెయిల్ అవుతాయి, ఫెయిల్ అయ్యాక మీరు ప్రైస్ యాక్షన్ యూస్ చేయండి. ప్రైస్ యాక్షన్ అంటే బయింగ్ అండ్ సెల్లర్ వీక్నెస్. ఇక్కడ చూడండి ఈ బయర్ తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్ కూడా చూసాక బయర్స్ వీక్ అయ్యారు. సో మేబీ యూ కెన్ గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఎందుకు, ఈ లెవెల్ ఏంటి, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఎంట్రీ కన్ఫర్మ్గా రావాలి. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే ఇది ఫేక్ బ్రేక్అవుట్ గైస్. రియల్ బ్రేక్అవుట్ అయితే క్యాండిల్స్ పైకే మూవ్ అయ్యేవి, ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని ఎలా తెలిసింది, ఇమ్మీడియట్గా సెకండ్ క్యాండిల్ వీక్ బయర్స్ అయిపోయారు, అందుకే సెల్లర్ స్టార్ట్ అయిపోయారు. ఓకే, అండ్ మీకు చెప్పినట్టు ఇందాకలే ముందునే ఒక ట్రేడ్ చూసాం. ఎప్పుడైతే ఇది ఒక బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ సెల్లర్స్ మళ్ళీ రీటెస్ట్కి వచ్చారో, ఇగోండి ఈ క్యాండిల్ ఇక్కడ టచ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ ఏంటిగా సెల్ క్యాండిల్, మీరు ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. సో పాయింట్ ఏంటంటే ఈ స్ట్రాటజీది లెవెల్స్ అనేవి ఈజీగా మీరు ఫైండ్ చేయొచ్చు, వెరీ ఈజీగా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఇగోండి ఇప్పుడు చూడండి ఈ లెవెల్కి ప్రైస్ అనేది ఇంత స్ట్రాంగ్గా వచ్చి చూడండి ఎగ్జాక్ట్లీ లెవెల్ దగ్గర వీ గాట్ ఏ బయింగ్ క్యాండిల్ రివర్సల్. ఈ ప్రైస్ ఇక్కడ వచ్చి క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ ఒక బై క్యాండిల్. మీకు అర్థమవుతుందా, ఈ లెవెల్ ఎలా మార్క్ చేసుకున్నాం, డోజీ వల్ల. సో అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ డోజీ గైస్. ఓకే, ఇంకా చూద్దాం. సో మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉంటాయి లెవెల్స్ అనేసి. 1 hour లెవెల్స్ అందుకే స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ఇవ్వండి మళ్ళీ చూడండి, ప్రైస్ వెళ్ళింది, లెవెల్ టచ్ చేసింది, యూ గాట్ ఎ రిజెక్షన్, మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ విన్. ఇప్పుడు చూసారా, మీకు చాలామంది బైనరీ ట్రేడింగ్లో అంత నాలెడ్జ్ లేని వాళ్ళు, లేదంటే లెవెల్స్ ఎలా స్ట్రాంగ్ లెవెల్స్ ఐడెంటిఫై చేయాలో తెలియని వాళ్ళకి ఇది ఈజియెస్ట్ స్ట్రాటజీ మీకు ముందు తీసుకొచ్చాను. ఇవ్వండి మళ్ళీ ఇంత స్ట్రాంగ్గా ప్రైస్ కిందకి వచ్చింది, టచ్ అవగానే యూ గాట్ ఏ రివర్సల్, అగైన్ ఏ బయింగ్ క్యాండిల్, అంటే ఇది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. యూఆర్ సీయింగ్ ఇట్ రైట్ విత్ యువర్ ఓన్ ఐస్. మీరు అర్థం చేసుకోండి గైస్ ఎంత పవర్ఫుల్ స్ట్రాటజీయో. సో స్ట్రాటజీస్ పవర్ఫుల్, మీకు పేషెన్స్ ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏం చెప్పాను, ఒకవేళ ఇక్కడ ట్రేడ్ మీరు ప్లేస్ చేశారు, ఆఫ్టర్ దిస్ బై ట్రేడ్ విన్ అయ్యారు, తర్వాత ప్రైస్ టైం ఇవ్వండి, చాలా టైం తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ సపోర్ట్ కింద పనిచేసింది కాబట్టి ఈసారి ఏం చేసింది, బ్రేక్ చేసి రీటెస్ట్కి వచ్చినప్పుడు రెసిస్టెంట్ అంటే ఎస్ఎన్ఆర్ కింద బిహేవ్ చేసింది. ఒకసారి మీరు ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తే ప్రైస్, మీరు ఇక్కడ ప్రైస్ యాక్షన్ అందుకే చూడండి అంటాను. ఇక్కడ చూడండి ప్రైస్ యాక్చువల్గా ఏంటి, డౌన్ ట్రెండ్లో ఉంది గైస్, ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో హై ఛాన్సెస్ ఏంటి, హైయర్ లోస్ ఫామ్ అవడానికి. సో అందుకే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది ఈజీగా, ఈ లెవెల్ని బ్రేక్ చేసి రీటెస్ట్కి వచ్చినప్పుడు మనకి ఇక్కడ నుంచి రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు. సో మనకి మీరు ఈ స్ట్రాటజీ యూస్ చేసి మీరు ప్రాఫిట్ ఈజీగా సంపాదించాలి ఆర్ ప్రాఫిట్ మేకింగ్ ఉండాలి అంటే యాక్యురసీతో లెవెల్స్ ఈజీగా మీకు చెప్పాను ఎలా డ్రా చేయాలో. దీని తర్వాత మీరు పేషెంట్గా ఉండి ప్రైస్ యాక్షన్ని చూడండి. ప్రైస్ యాక్షన్ ఇప్పుడు చూడండి, ఇంత టైం తర్వాత మళ్ళీ ప్రైస్ వచ్చింది ఇక్కడ మీకు ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, స్ట్రాంగ్ బయర్, దాని తర్వాత చూడండి వీక్ బయర్, ఎందుకంటే విక్స్ పైన కింద ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ క్యాండిల్ వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా
ఈ లెవెల్ పైన ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే వీక్ క్యాండిల్స్గా ఇస్ నాట్ విక్స్ ఉన్నాయి, బాడీ లేదు అంటే ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, బయర్స్ ఆల్రెడీ వీక్ అయిపోయారు. ఇలాంటి వీక్ బయర్స్ మీకు ఒక లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మరి ఏమవుతారు, వీక్ అవ్వడానికి ట్రై చేయాలి. అందుకే నేను హ్యాపీగా సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తాను. సో ఇక్కడ ట్రేడ్ విన్ అవుతాం. మీకు ఏం చెప్పాను, ఇమీడియట్గా ట్రేడ్ ప్లేస్ చేయొద్దు అన్నాను. ఇక్కడ ఆల్రెడీ మీరు ట్రేడ్ ప్లేస్ విన్ అయితే ఇప్పుడు ప్రైస్ అనేది పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, సపోర్ట్ తీసుకొని పైకి వస్తున్నారు లాగా. బట్ ఐ విల్ సజెస్ట్ నాట్ టు టేక్ ఇమీడియట్లీ. సో మరి ఎప్పుడు మళ్ళీ ప్రైస్ వస్తాయి చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చింది ప్రైస్, అందుకే ఇమీడియట్గా వద్దు అన్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రేడ్ చేశారు, మీరు విన్ అయ్యారు. దాని తర్వాత ప్రైస్ చాలా పైకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు వచ్చింది, ఇక్కడ వచ్చింది మళ్ళీ బై క్యాండిల్. మీరు ఇక్కడ సపోర్ట్ కింద పనిచేస్తుంది, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది, ఇక్కడ సపోర్ట్ కింద బ్రేక్ చేసింది, ఎస్ఎన్ఆర్ బిహేవ్. సో సింపుల్ వన్ సింగిల్ లైన్ విల్ గివ్ యూ మల్టిపుల్ నెంబర్. ఇక్కడ చూడండి మళ్ళీ ప్రైస్ ఇంత పైకి వచ్చింది, లెవెల్ టచ్ అవగానే రిజెక్షన్, విన్, రైట్? సో గైస్, అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ది స్ట్రాటజీ, అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ ది స్ట్రాటజీ. మీరు దీన్ని యూస్ చేసుకోవడమే రావాలి అంతే. స్ట్రాటజీలో కాంప్లెక్సిటీ ఏం లేదు, వెరీ సింపుల్. హై టైం ఫ్రేమ్ 1 అవర్కి వెళ్తాం, డోజీ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేస్తాం, లెవెల్స్ డ్రా చేస్తాం, అండ్ దాని తర్వాత మీ లో టైం ఫ్రేమ్కి వచ్చి ప్రైస్ యాక్షన్ యూస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నేనైతే ట్రేడ్ తీసుకోను. ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్స్ ఏం చూపిస్తున్నాయి, వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్. ఎందుకు, విక్స్ చిన్నవి, బాడీ చాలా పెద్దది, అంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది ఇందులో. సో ఇట్స్ టఫ్ టు గో ఫర్ ఏ బై హియర్, అందుకని ఇక్కడ ట్రేడ్ అవాయిడ్ చేస్తాను. ఇందాక చూసుకుంటే మీకు ఏంటి, క్యాండిల్ ఉంది, విక్స్ కూడా ఉన్నాయి, అంటే వీక్నెస్, అప్పుడు అందుకే నేను ఒక ట్రేడ్ ప్లేస్ చేయను. బట్ ఇక్కడ బాడీ స్ట్రాంగ్గా ఉన్నాయి, విక్స్ లేవు, అంటే ఏంటంటే స్ట్రెంగ్త్ ఉంది ఇక్కడ. సో ఇట్ కెన్ ఈజీలీ బ్రేక్ దిస్ లెవెల్. సో అలాంటప్పుడు ట్రేడ్ అవాయిడ్ చేయాలి. సో ఇది బేసిక్ ప్రైస్ యాక్షన్. మీకు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీన్ని మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. యూ విల్ హ్యావ్, అంటే ఈజీగా సింపుల్గా, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయను మార్కెట్లోని. నేను లెవెల్స్ ఐడెంటిఫై చేయాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ గైస్. ఓకే, వన్ ఆఫ్ ది బెస్ట్. సో నాకు తెలిసి ఇంతే, ఇంతకన్నా మనం కాంప్లెక్స్ చేయొద్దు స్ట్రాటజీని. సో నేను మళ్ళీ ఒక్కసారి బ్రీఫ్ చేసి వదిలేస్తాను. ఏంటి గైస్, మన స్టెప్ 1 ఏంటి, స్టెప్ 1 అనేది ఆల్వేస్ హై టైం ఫ్రేమ్లోకి మూవ్ అవ్వాలి. హై టైం ఫ్రేమ్లోకి మూవ్ అయ్యి మీరు ఎక్కడి నుంచి అయితే రీసెంట్ లెవెల్స్ తీసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి కొద్దిగా పాస్ట్ లెవెల్స్ తీసుకున్నాను మార్కెట్ చూపించడానికి. డోజీ క్యాండిల్స్ ఐడెంటిఫై చేస్తారు. డోజీ క్యాండిల్ అంటే ఏంటో మీకు తెలుసు. డోజీ క్యాండిల్ అంటే ఏంటి గైస్, బాడీ అనేది చిన్నగా ఉంది, విక్ అనేది పైన కిందన ఉండాలి, లైక్ న్యూట్రల్ క్యాండిల్. సో ఈ డోజీ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేసుకొని మీరు బాడీ మీద లెవెల్ డ్రా చేస్తారు. లెవెల్స్ అనలైజ్ చేసుకున్నాక మీరు మీ ట్రేడింగ్ టైం ఫ్రేమ్కి వస్తారు. 5 minutes ట్రేడింగ్ టైం ఫ్రేమ్కి వచ్చి ఆ లెవెల్కి ప్రైస్ రీచ్ అయినప్పుడు మీరు ప్రైస్ యాక్షన్ యూస్ చేసుకుంటూ క్యాండిల్ని అబ్జర్వ్ చేసుకుంటూ రివర్సలా, లేదంటే బ్రేక్అవుటా, లేదంటే సేఫ్టీతో ట్రేడ్ తీసుకోవచ్చా, ఇలాంటి అనాలిసిస్ మీరు చేసుకొని ట్రేడ్స్ తీసుకుంటారు. ఆల్రైట్ గైస్, సో సింపుల్ స్ట్రాటజీ, ఏ డోజీ స్ట్రాటజీ. హోప్ యూ గైస్ లవ్ ద వీడియో. మీకు స్ట్రాటజీ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో గైస్. మనలాంటి తెలుగు ట్రేడర్స్కి షేర్ చేయండి, మేబీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దమ్. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఎవరైతే చేసుకోలేదు ఇంకో. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, సీ యూ మండే.